స్నేహ, నీ గురించి పట్టించుకోవడం లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ మా అందరికీ నువ్వంటే చాలా ఇష్టం. అత్తయ్య నిన్ను ఇష్టపడుతుంది కాబట్టే నువ్వు రాగానే కాఫీ తీసుకురానా అని అడిగింది. కానీ నువ్వేం చేశావు? తన వైపు కూడా చూడకుండా వచ్చేశావు. పొద్దును కూడా అంతే. గంగ నీకు సాయం చేయాలనుకుంది, కానీ తనకి చేతకాక చీర కాల్చింది. దానికే నువ్వు నానా గొడవ చేశావు. తనెంత బాధపడిందో తెలుసా? అవునులే, మీకందరి బాధలు కనిపిస్తాయి, మీ మర్దల బాధలు కనబడతాయి, మీ అత్తయ్య బాధలు కనబడతాయి, కానీ కట్టుకున్నదాన్ని నా కళ్ళల్లో నీళ్లు మాత్రం కనబడవే. పొద్దున్న మీ చిన్న మరదలు చేత కాక చీర కాల్చిందని మీరంటున్నారు, కావాలని కాల్చిందని నేనంటున్నాను. కోపం వస్తే గంగ ఎలా బిహేవ్ చేస్తుందో నాకు తెలుసు. మా అక్కని తిట్టినప్పుడే ఆ విషయం ప్రూవ్ అయింది. అసలు ఈరోజు ఆఫీసులో ఏం జరిగిందో తెలుసా? మీ పెద్ద మరదలు కావేరి నన్నందరి ముందు అవమానించింది. అయినా కూడా నేను బాధపడకూడదు, ఎందుకంటే చీర కాల్చడానికి చెల్లెలకు ఒక కారణం ఉందంటే ఆఫీసులో తిట్టడానికి అక్కకు కూడా ఒక కారణం ఉంటుంది, అంతే కదా? అసలు అసలు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు శివగారు? ఇలా నరకం చూపించడానికా? పెళ్లికి ముందేనయ్యాం, రోజుకొక్కసారి మాట్లాడినా ఆ మాటల్లో ప్రేమ ఉండేది, అభిమానం ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కరోజైనా నాతో ప్రేమగా మాట్లాడారా? స్నేహ, మాట్లాడతారు. కావేరి కష్టాల గురించి చెప్పడానికి మాత్రం మాట్లాడతారు. మీ చిన్న మరదలు చదువు గురించి చెప్పడానికి మాట్లాడతారు, లేదా మీ అత్తయ్యని ఎలా చూసుకోవాలో చెప్పడానికి మాత్రం మాట్లాడతారు. స్నేహ, నువ్వు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు. అసలు ఆఫీసులో ఏం జరిగింది? ఏం జరిగిందో మీకెందుకులేండి, మీరెలాగో మీ మర్దల్ని సమర్థిస్తారు కదా. అరే, చెప్పకుండా ఎలా తెలుస్తుంది? ఇందాకటి నుంచి చెప్తున్నాను, మీకు అర్థం కావట్లేదా? ఇంట్లో వీళ్ళు నన్ను హింస పెడుతున్నారు, ఆఫీస్లో ఆవిడ నాకు నరకం చూపిస్తుంది. ఇదంతా ఎంతకాలం భరించాలో నాకు అర్థం కావట్లేదు. ఇదంతా నా కర్మ. పొద్దున నీ భర్తని అవమానించి వాడి ఈగోని రెచ్చగొట్టాను. ఇప్పుడు నిన్ను నా కార్లో మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అప్పుడు నీ మొగుడికి నీ మీద అనుమానం వస్తుంది. అమ్మవారి గుడి ఈ ఏరియాలోనే ఉంది. ఇక్కడే 3 ముత్తైదువుల్ని ఎన్నుకుంటాను. వాళ్ళ దగ్గర భిక్ష తీసుకుని దేవాలయానికి వెళ్తాను. ఆ భిక్షని గుడిలో ప్రసాదంగా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతాను. విశాల్ గారు, కొంచెం పక్కకి కారు ఆపండి, నేనిక్కడ దిగిపోతాను. ఎందుకు కావేరి గారు? ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. లేదండి, చాలా అర్జెంట్ పని, వెళ్ళాలి. ప్లీజ్ పక్కన ఆపండి. వస్తాను. హలో బావా. కావేరి, స్నేహ ఇంతకు ముందే ఇంటికొచ్చింది, చాలా బాధపడుతుంది. అసలు ఆఫీసులో ఏం జరిగింది? బావా, తను వర్క్ ఫినిష్ చేయలేదు. యమజ కావాలనే నాతో అడిగించింది. కొత్తగా వచ్చిన అసిస్టెంట్ తనని వర్క్ ఎందుకు ఫినిష్ చేయలేదని గట్టిగా అడిగాడు.
తను ఫీల్ అయినట్టుంది. ఇదంతా అనుకోకుండా జరిగిపోయింది బావా. తనని పిలిచి మాట్లాడడానికి కూడా నాకు టైం కుదరలేదు. పోనీ ఫోన్ చేసి సారీ చెప్పనా? వద్దు కావేరి, తనతో నేను మాట్లాడతాను. అది కాదు బావా, తనతో ఈ పాటికే నేను మాట్లాడుండాల్సింది. తను నన్ను అపార్థం చేసుకుంటుందేమో. లేదు కావేరి, స్నేహ సంగతి నీకు తెలిసిందే కదా. తను స్వతహాగా చాలా మంచిది. కానీ వాళ్ళ లావణ్య అక్క చెప్పుడు మాటలతో తన మైండ్ని పొల్యూట్ చేస్తుంది.